అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్లోని సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్తో కలిసి వ్యవసాయ శాఖ అధికారులు, విత్తన డీలర్లు, విత్తన సరఫరా ఏజెన్సీలు, విత్తన డిస్ట్రిబ్యూటర్లతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు, డీలర్లు, ఫెర్టిలైజర్ షాపు యజమానులు నకిలీ కాలం చెల్లిన విత్తనాలు, ఎరువులు, నిషేధిత పురుగు మందులు విక్రయించవద్దని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, రైతులకు నష్టం కలిగిస్తే సహించబోమని తెలిపారు. మార్కెట్లో నకిలీ విత్తనాల విక్రయం జరగకుండా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. నకిలీ విత్తనాలు అరికట్టడం కోసం జిల్లాలో పోలీస్, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. వ్యాపారులు, రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కృత్రిమంగా సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. విత్తనాలు, ఎరువులు నిల్వ చేసి అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవని అన్నారు. రైతులకు విత్తనాలు అమ్మేటప్పుడు రసీదు తప్పకుండా ఇవ్వాలని, రసీదుతో రైతు పేరు, ఏ విత్తన కంపెనీ తదితర అన్ని వివరాలు వ్రాయాలని, రైతు నుండి సంతకం తీసుకోవాలని అన్నారు. 25 lakh ప్యాకెట్స్ కావాలి మనకు, అంటే 2 లక్షల ఎకరాలు మన ప్రొజెక్షన్ ఉంది ఈసారి కాటన్ సోయింగ్ ఏరియా. కానీ మనకు 5,60,000 ప్యాకెట్స్ అష్యూర్డ్ సప్లై ప్రైవేట్ డీలర్స్ దగ్గర ఉన్నది. 2,10,000 ప్యాకెట్స్ ఆల్రెడీ ఉన్నాయి, మిగతావి ట్రాన్సిట్లో ఉన్నాయి. సో కాటన్ సీడ్స్ ఎలాంటి కొరత ఉండదు, ఫార్మర్స్ ఎలాంటి అంటే ఆందోళన చెందనక్కర్లేదు, మనకు సఫిషియంట్ స్టాక్ ఉన్నది. సో ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. సో డీలర్స్ దగ్గర కూడా సఫిషియంట్ ప్యాకెట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈక్వలీ రెమ్యునరేటివ్, ఈక్వలీ ప్రొడక్టివ్ ఉంటుంది. సమ్ విల్ హ్యావ్ సర్టన్ అడ్వాంటేజెస్, సర్టన్ కంపెనీస్ది కొన్ని డిసడ్వాంటేజ్ ఉంటాయి, కొన్ని అడ్వాంటేజ్ ఉంటాయి. అది తప్ప ఏదో ఒక ప్రోడక్టే చాలా ఇదవుతుంది అట్లాంటిది ఎవరు కూడా అలాంటి ఫ్రెండ్సీ కల్పించొద్దు డీలర్స్ కూడా. ఎందుకంటే డీలర్స్కి, ఫార్మర్కి చాలా ఒక క్లోజ్ బాండ్ ఉంది. ఇప్పుడు సిపి గారు చెప్పినట్టు వాళ్ళు మీ మీద ఆధారపడతారు, మీరు వాళ్ళ మీద ఆధారపడతారు. అండ్ ఇదేదో జస్ట్ అమ్మేసి వాళ్ళు ఎల్లగొట్టడం అట్లా కాదు, ఏదో హైవేలో ఉన్న డాబా టైప్లో కాదు కదా. మీరు చెప్పారు 100 సంవత్సరాలు బంధం ఉంది, మా దగ్గర వస్తుంటారు ప్రతి